ఈ రోజునే బడుగు బలహీన వర్గాలకి పార్టీ పెడుతున్నానని తీన్మార్ మల్లన్న పార్టీ ప్రకటించారు. ఏమైనా పేమెంట్ మోడ్ ఇచ్చాడా? గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అలాంటిది అదేమి ఇవ్వలేదు. గతంలో ఇచ్చాడు కదా. తెలంగాణ రాజ్యాధికార గతంలో ఇచ్చాడే ఇవ్వలేదు. దానికి ఇవ్వలేదు. నేను అనుకోవటం ఆయన న్యూస్ దానికి ఇచ్చినట్టున్నారు. ఏదో ఒకటి ఇచ్చారా లేదా? మరి దీనికి కూడా అలాంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికారం లేకుండానే ఎమ్మెల్సీ అయిపోయారు ఆయన. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అంటే పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి. బడుగు బలహీన వర్గాలు ఎందుకు చేయకూడదు? ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు? ఎవరు కాదన్నారు? ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వగలరు? పబ్లిక్ ఇవ్వాలి. అదే కదా, దగ్గర పార్టీ పెట్టారు ఆయన. అంటే పార్టీ పెడితేనే అధికారం వస్తుందన్న ప్రైమరీ లాజిక్కి వర్కౌట్ చేస్తున్నాడు ఆయన. పార్టీ కాకుండా బడుగు బలహీన వర్గాలకి సముచిత స్థానాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం లేదు ఇప్పటిదాకా. ఏ బీసీని క్యాబినెట్లో తీసుకోకుండా ఏ ప్రభుత్వం ఉందో మీరు చూసినా ఈ 78 సంవత్సరాల స్వాతంత్రం. అసలు 83 నుంచి గతంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారికి ఏ స్థాయిలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆయనకి రాజ్యసభ ఇచ్చేంత కెపాసిటీ చూపించారు కదా. ఆర్ కృష్ణయ్య గారి కన్నా ఎవడన్నా బీసీ గురించి పోరాడినాడు ఎవడంటే నాకు చెప్పండి. ప్రత్యక్షంగానే పరోక్షంగా దగ్గర 1.5 కోటిన్నర పైచిలుక ఆయన ఆపన్న హస్తంతో ప్రాంతంతో సంబంధం లేకపోయినా ఆ రోజు వైసీపీ ఆయన వైసీపీ నేను గురించి చెప్పట్లేదు. ఆర్ కృష్ణ గారి కంట్రిబ్యూషన్ టువర్డ్స్ బీసీ. ఆయన ఈ రోజు రాజ్యాధికారం గురించి ఇలాంటి పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఏ రోజు మాట్లాడలే. సరే వీళ్ళు మాడర్, వీళ్ళు ప్రైమరీ మోటో ఐ కెన్ అండర్స్టాండ్, వెరీ గుడ్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. కానీ మనమే ముక్కుతుమ్ములుతో వరంగల్లో ఎలా గెలిచామో మనకు తెలిసి ఎమ్మెల్సీ. అలాంటి దగ్గర ఓ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నిక జరిగినప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి తనకి సముచిత స్థానం లేనప్పుడు ఏం జరుగుతుంది అన్న దగ్గర అయితే ఒక ప్రాంతంలో ఒక వివక్ష. ప్రధానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే 1983లో బీసీ సాధికారత కోసం ఏర్పడింది. బీసీల పార్టీ అని ఈ రోజు కూడా చెప్తారు దానికి. బీసీల యొక్క రాజ్యాధికారం కోసం పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు ఈ విధంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత జరిగిన సర్పంచ్ల ఎలక్షన్స్ వీటన్నిటిలోనూ పలానా బీసీ నిలబడద్దని ఎవరన్నా చెప్పారా? లేదు కదా. ఇవాళ ఎంతో కింద మీద పడి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఓ 44% ఎంత రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయడానికి తలకిందలు అవుతున్నారు ఆయన. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యాజ్ ఎ ఫేవి జరగనట్టుగా ఇవాళ లేనే అన్న దానికి ఎవరు వీరత్వం సౌరత్వం, ఎవరికి మెల్ల వీరతాడు ఏదో ఒకసారి చెప్పానండి. ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? ఎవరికి పార్టీ వల్ల ఎవరికి మైనస్ ఉంటుంది? సార్ ఒకటి, నా వల్ల సమాజానికి బెనిఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు నాకు ఒక స్థాయి ఎడవాలి. లేదా సమాజంలో జరుగుతున్న ఒక తప్పుని నా వంతుగా నా కంట్రిబ్యూషన్ ఏం ఇవ్వాలన్న బాధ్యతకి ఇది ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయ పార్టీలతో సముచిస్తాను అంటే ఎంతకన్నా ముందల్లా ఆయన పొంగనూరు వీరబెడ్డ ఉన్నాడు. ఆయన ఆ మానవుడు పార్టీ పెట్టాడు, ఇదే పార్టీ. ఏమైంది లాస్ట్ టైం ఎలక్షన్స్లో? బీజేవైసీ ఏదో పార్టీ పెట్టారు ఆయన. ఏమైంది? బీసీ నాయకులకి టికెట్లు ఇచ్చాడు ఆయన. ఇదేంటంటే పార్టీని నమ్ముకున్న ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, తెలుగుదేశంలో ఉన్నాను, మీకు ఎలా ఓటేస్తామండి అని చెప్పి వెళ్ళిపోయిన ఉదంతా ఒకసారి పునర్నామనం చేసుకోమనండి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇవాళ స్వచ్ఛందంగా కులం కోసం మతం కోసం పనిచేసే వాళ్ళు రేరెస్ట్గా ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంటుంది 24/7, దే కన్ఫైన్డ్ ద టెరిటరీ. మా అయితే అక్కడికి నిజామాబాద్, ఆదిలాబాద్ దగ్గరికి వెళ్తారు అంతే తప్ప వాళ్ళు నేల విడిచి సాము చేసిన ఉదంతాలు చిన్నగా ఉంటుంది. నేను నేల విడిచి సాము చేసిన ఉదంతాలు చూడలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి అవునంటారు కదా. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ని ప్రతి ఒక్కరు అట్రిబ్యూట్ చేసుకుని ఎవరికి నచ్చినట్టుగాడు రాజకీయ పదవిన్యాసాలు చేస్తే ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు ఇక్కడ చల్లం. ఉత్తరప్రదేశ్కి దిక్కులేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. కాదు, మీరు ఉత్తరప్రదేశ్లో ఏ కుల ప్రాథమిక అంటే నాకు తెలిసే మాయావతి గారు కాంచీరామ్ గారి ధర్మం అని. కాంచీరామ్ గారు కనుమరుగైన తర్వాత ఆవిడ ఉనికి ఆవిడే కాలు చేతులు కొట్టుకు వస్తుంది ఆవిడ. నా పరిస్థితి ఏంటని అవునంటారా కాదంటారా? 100% చేత ఒక మహానుభావుడు యొక్క కాంచీరామ్ యొక్క చిత్తశుద్ధి టువర్డ్స్ అంటే అధికారులు ఆయన సామాజిక వర్గం కాదో అవునో కూడా చాలా మందికి తెలియదు ఆ విషయం. అయినా సరే ఆయన చిత్తశుద్ధి అండ్ కమిట్మెంట్ రాజ్యాధికారం తర్వాత తన కార్యాచరణ ఏంటో చెప్పుకోగలిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి ఆర్ కృష్ణ గారితో ఒక ప్రజారాజ్యం పార్టీ టికెట్ల ఇష్యూలో ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. టకటకమని చిరంజీవి గారు కూడా టికెట్లు ఇచ్చారు. వచ్చిన తర్వాత లెక్క తీసి ఆయన ఇమీడియట్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఈ పడదానికి అవసరమా అన్న కంటెస్ట్లోనే మాట్లాడాడు ఆయన. అంటే నేను అంటుంది ఏంటంటే ఇవాళ మీరు ఏ 44% అన్న దగ్గర పొలిటికల్ ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు కులమతాలకు అతీతంగానే ఉంటారు. అండ్ వాళ్ళకి స్థానికతని వాళ్ళు జస్టిఫై చేసుకునే విధానం కులం మతం అన్న దగ్గర ఒక ఓత వస్తుంది అన్న కాన్సెప్ట్లోనే ఉంటారు తప్ప మొత్తం టెరిటరీ అంతా మాకు అదే సామాజిక వర్గం జస్టిఫై చేస్తారన్నది రేరెస్ట్. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ నేను చూశాను. కులం ఎప్పుడు నిలబడింది అంటే రఘునందన్ గెలుపుకు నిలబడింది. అది కూడా మార్జిన్. నేను అదే చెప్తున్నాను, వేణీళ్ళకి చన్నీళ్ళు తోడవాలి తప్ప అంతే చన్నీళ్ళతో చేస్తానో కార్యక్రమం మొదలుపెట్టడం. ఇప్పుడు
సామాజిక అంశంగా ర్యాలీ అవ్వదు మొత్తం. బీసీలందరూ ఇది ర్యాలీ అవుతారని లేదు కదా. ఎవరో అక్కడదే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు దాకా సెట్ బ్యాక్ ఏంటి? బికాస్ వెన్ హీ హాస్ కన్ఫైన్ టు ద టెరిటరీ ఆబ్వియస్లీ ఆయన సీట్లు కూడా కన్ఫైన్ చేసుకోవాలి. అవును అవును, మీకు అర్థమవుతుందా? సో ఇంత లార్జర్ ప్రాస్పెక్టివ్ ఉంటే లాంగ్ టర్మ్ రన్నర్స్ ఎలా ఉంటారు? ది ప్లే. ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశం అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బీసీకి ఇవ్వాల్సిన సీట్లు ఇస్తుంది, దిల్ క్లెయిమ్ బీసీ మా పార్టీ అని, యాజ్ ఇఫ్ అన్న దగ్గర కాదు. మీరు ఇది గమనించండి, ఏ పార్టీ అయినా ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీఏ తీసుకోండి, లేదా బీజేపీ తీసుకోండి, లేదా కాంగ్రెస్ తీసుకోండి, దే డూ దేర్ బెస్ట్. బట్ ది బెస్ట్ నేను చేస్తానన్న దగ్గర నీ వింగ్స్ ఎంత అన్నది ప్రశ్న. బలం, స్ట్రెంగ్త్ ప్రతి నియోజకవర్గంలో. అవును, బీసీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెడితే ఏం రేడియస్లో వర్కౌట్ అవుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ అదే చెప్తున్నాను. బీజేపీ పార్టీ పాప ఆయన పిలిచి ఇచ్చారు వాళ్ళకే. ఎవరికి 100 ఓట్లు దాటి వచ్చిన పాపన పోలే, 100 ఓట్లు. ఎందుకంటే కాంపిటేటివ్ రేస్లో కేపబిలిటీ, కాన్ఫిడెన్స్ అండ్ ఎలిజిబిలిటీస్ క్రైటీరియాలో ఇవాళ ఒక రాజకీయాల్లో ఒక డిఫరెంట్ పందాతో, కులంతో, లేదా ఒక కాన్సెప్ట్తో ఉన్న దగ్గర ఈయన బ్యాక్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎంతో పెట్టించారు పార్టీ అనే మాటలు కూడా వస్తున్నాయి. దేనికంటాను ఇప్పుడు అంత బీసీ పార్టీ పెట్టించవలసిన బాధ ఏముంది? చంద్రబాబు దగ్గరికి వెళ్ళి సార్ మీరు స్టార్ట్ చేసుకోండి అంటే అయిపోయింది కదా. బీసీ పునాదులు వాళ్ళ తెలుగుదేశంకి ఈ తెలంగాణలో అంత క్యాడర్ ఇవంతా చిన్న భిన్నమై అవతల కాంగ్రెస్ కొంతమంది వైఎస్ దాని అంటారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళోలే కదా. ఎక్కడి నుంచి ఉన్నాయి క్యాడర్లు ఒరిజినల్గా? తెలంగాణలో అయితే 4-5 పార్టీలను ఎలక్షన్లో చూడొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు 3 పార్టీలు. ఏం లాభం, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంతకనే లేదు. ఇవి మహా అయితే ఒక 1000 ఓట్ల లోపల డిస్టర్బ్ చేసే కాన్సెప్ట్ ఉంటాయి. నెక్ టు నెక్ ఇప్పుడు మరవడిగా వచ్చే ఓట్లు అయితే డిస్టర్బ్ చేయలేదు. అంత లేదు సార్. మీకు ప్రజాస్వామ్యంలో ప్రజల యాక్సెప్టెన్స్ అనేది వాడు చెప్పి ఓటు అన్న దగ్గర ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి చెప్పే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పైపచ్చి అతను చెప్పే విషయంలో ఇప్పుడు బీసీని ఎంఫసైజ్ చేస్తున్నప్పుడు మిగిలిన మాకేంటి అన్నది ఉంటుందా ఉండదా? అది ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మళ్ళీ సేమ్ అదే రాజకీయ పార్టీ అంటే అంతే ప్రైమరీ మోటివ్. మళ్ళీ ఇంకోటి ఆ బీసీల్లో కూడా అన్ని రకాల పార్టీలు వాళ్ళు చీలిపోతారు. మళ్ళీ దాంట్లో ఎన్ని ఉన్నాయి సార్ బీసీల్లో? 1-2 ఎన్ని 100 కులాలు ఉన్నాయి. అవును, మన లెక్కకి తెలిసినవి తక్కువ, కానీ లెక్కకి తెలియనివి. సార్ ఇట్స్ ఎ గేమ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు అన్నట్టు ఎవరికో ఒక రాజకీయ పార్టీకి ఒక అనా పైసా ఉపయోగపడుతుందన్న కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలు పెట్టుకుంటే లాంగ్ టర్మ్ క్లియర్సా, షార్ట్ టర్మ్ గోల్సా అనుకుంటే చిరంజీవి గారి లేటలకి దిక్కు లేకుండా ముద్రగడ అట్లనే అయిపోయిందా ఆయన కెరియర్? ముద్రగడ పొలిటికల్ యాంగిల్ కన్నా ఆయన ఉద్యమ నేపథ్యానికి ఎక్కువ చేసుకున్నాడు. ముద్రగడ సామాజిక వర్గ పరిరక్షణ కోసం అతను పడిన ఎంత తాపత్రయం, పెద్దలు హరిరామజోగి గారు వీళ్ళని ఆయన సామాజిక ఇటు వెళ్ళకపోతే పాలిటిక్స్లో ఇంకా ముందుకెళ్ళేవాళ్ళు కదా. అంటే ఆయన స్వార్థం చూసుకోలేదు. అది ఇప్పుడు నాకు పాలిటిక్స్ జాతి నా జాతిని నేను పరిరక్షించుకోవాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ అయ్యాడు. ఇప్పుడు దానికి హరిరామజోగి గారు ఆయన తక్కువ అనుకుంటున్నారు సార్. కేఎస్ఎస్ అని పెట్టాడు. క్షేత్రస్థాయిలో జనసేన కన్నా దానికి చాలా స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఉన్నాయి తెలుసా మీకు? బూత్ కమిటీలు కానీ ఎక్కువ ఉన్నాయి ఆయనకి ఆంధ్రప్రదేశ్. సామాజిక వర్గ పరిరక్షణలో కొన్ని సంఘాలు ఎంత కంట్రిబ్యూట్ చేసి పనిచేస్తున్నాయి సార్. వాళ్ళు అందుకే ఉత్తినే వాళ్ళ సామాజిక వర్గంలో ఐకానిక్ పర్సనాలిటీస్ కింద ట్రీట్ చేయరు. దే కంట్రిబ్యూటెడ్, దే డెడికేటెడ్ ఫర్ ఇట్. ముద్రగడ కూడా పిలుపునిస్తే అప్పుడు ఆయన ఇప్పటికీ సార్ అంటే ఆయన పొలిటికల్ పార్టీతో ర్యాలీ అవ్వకుండా ఎలా అవ్వకుండా ఆయన స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తే ఆయనకున్న సామాజిక వర్గ కన్సర్న్ ఇంకెవరికి లేనట్టే చెప్పాలి. నేను నా పెద్దలతో నేను చాలాసార్లు మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. వాళ్ళ మీద గౌరవంతోనే చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుకి కూడా వాళ్ళ తాపత్రయం మావాడవడో ఒకడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి అవ్వాలన్న కాన్సెప్ట్లో మా వంతు ఏంటన్న ప్రయత్నం చేస్తున్నారు. దాట్స్ మోర్ ఇంపార్టెంట్. మాట చెప్పాలంటే సమిధ అవడానికి రెడీగా సమిధులు అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఏమి వేరేగా ఏమి రాకెట్ సైన్స్లో ఏం లేరు. సమిధి అయిపోయారు అంతే. కరెక్ట్ వాడు చూడాలి ఏం జరుగుతుందో. చూడడానికి ఏం లేదు, మనకి టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. 4 రోజులు అరవడి 4 సౌండ్లు, ఇంకో 4 సౌండ్ బాక్సులు వచ్చి బీసీ సాధికారత ఇలాంటివి చాలా విన్నాం సార్, చాలా చూసాం కూడా రాజకీయాల్లో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.